బ్యాంకులు బంద్ అంటే ఓర్చుకుంటారేమో, పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయంటే పోవుడు బంద్ చేస్తుండొచ్చురు, బస్సులు బంద్ అంటే ఆటోలు కట్టుకొని పోతారు, కూరగాయల మార్కెట్ బంద్ అంటే ఉన్నాయి వండుకొని తింటారు. ఇలా మీ ఏరియాకి నల్ల నీళ్లు రావంటే తానాలు చేసుడు బంద్ చేస్తారేమో. రేపు మీకు కరెంట్ ఉండదంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని ఉంటారు. ఏముంది ఒక్కనాడే కదా అని లైట్ తీసుకుంటుండొచ్చు పబ్లిక్ అంతా. కానీ నిత్యావసర సరుకు బంద్ పెడితే ఎందరికి ఎన్ని బాధలు ఉంటాయో ఏమో. అబ్బా ఎంత తిప్పలొచ్చిందిరా నాయన. 2 దినాలు మందు దుకాన్లు బంద్ అంట. మా అన్నయ్యలు ఎట్లోర్చుకుంటారో ఏమో. బేస్తారమేమో ఓలిఫాండ్ గా, శుక్రవారమేమో ఎమ్మెల్సీ ఓట్లు. గందుకే ఇవాళ 6 గంటల సంధి, ఎల్లుండి పొద్దుమీకి 4 గంటల దాకా వైన్ షాపులు మూసే ఉంటాయి. కాకపోతే పట్నంలో ఓట్లేసు లేదు కాబట్టి శుక్రవారం పొద్దుగాల తీస్తారంట. కర్మ జిల్లాలల్లా మందు షాపులు తెరిచిండ్రనుకో కేసులు పెట్టి లోపటేస్తారంట. మళ్ళా బాలరు కూడా బందేనంట. తాగి లొల్లులు చేయగలరంట అని మందు షాపులకు తాళాలు వేపించిండ్రు పోలీసులు. వేయవలసిందే గాని ముందే ఎండాకాలము మస్తు దూఫ మీద ఉంటారు. ఒక బీరేస్తే కడుపుకు సలువ అనుకుంటారు చాలా మంది. ఒక్కటి గుద్దేటోళ్ళు 2 కూడా గుద్దేస్తారు ఎండలకు వశపడక. మళ్ళా ఓలిఫండ్ గాయే బావకు రంగులు పూసినాక మళ్ళా ఏం లేదానే అంటని అడిగితే, నీకంటే ఎక్కువేమున్నారు బామ్మర్ది, ఫోరం ఫా అంట అని దుఃఖనం కాడికి దొలకపోతారు. లేకుంటే ఎక్కువ రంగు పూస్తారు మళ్ళా అంట అని. అట్లనే దోస్తుగాళ్ళ దావతులు కూడా జోరుంటాయి. గిసొంటి కష్టాలు రావద్దంట అనే మందు కోసం ముందు జాగ్రత్తలు తీసుకున్నారంట కొందరు మహారాజులు. కడమూల సంగతి ఊకర్రి 2 దినాలు ఓపిక పడితే అయిపోయా. శుక్రవారం పొద్దుమీకి బీళ్ళతోటి తానాలు చేతురు గాని.